హాయ్ అండి. అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. రేపు అక్షయ తృతీయ కదండి, అందరూ బంగారము వెండి కొనాలంటారు. అలా ఏం లేదండి. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవాలి. కాసిన పాలు గోరువెచ్చగా కాసి నైవేద్యంగా పెట్టి మనం స్వీకరించాలి. మనం కాస్త మంచి పనులు చేయాలి ఆ రోజున. ఏంటంటే కాస్త ఎవరైనా దాహంతో ఉంటే కాస్త మంచినీళ్ళు ఇవ్వడం, కాస్త పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కాస్త అన్నం పెట్టడము, అలాంటివి చిన్న చిన్నవేనండి. ఒక చిన్న కొత్త కుండ కొని దాని మీద మూత కూడా కొని దాని నిండా నీరు నింపి ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, పేదవాళ్ళకి చెప్పులు కొనివ్వడం, ఇలాంటివండి. అక్షయ తృతీయ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు, అతి ముఖ్యమైన పనులు ఇవేనండి. అక్షయము అంటే మనం ఎంత తీసినా పుడుతూనే ఉంటుంది. అందులో నుంచి పుణ్యమైన పాపమైన రేపటి రోజున మీరు ఏది చేస్తే అది 1కి 1000 రెట్లు మీకు పుణ్యం వస్తుంది. పాపం చేస్తే పాపమైనా అంతే. అక్షయము అంటే లేదు, అయిపోయింది, అయిపోతుంది అనే మాట లేకపోవడం, ఎప్పుడూ ఉండడం, నిండుగా ఉండడం. ఏదైనా డబ్బైనా, బంగారమైనా, వంట సామాగ్రి అయినా, పుణ్యమైన, ఆరోగ్యమైన, కుటుంబమైన ఎప్పుడు అక్షయంగా ఉండాలంటే అక్షయ తృతీయ రోజు చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకుని సంతోషంగా, ఆనందంగా మీకు చేతనైన సహాయం ఎవరికైనా చేయగలిగితే చేయండి. ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉంటే బంగారం కొనుక్కోండి, లేకపోయినా పర్లేదు. అంతేకాని పక్క వాళ్ళు కొనుక్కున్నారు, ఎదురు వాళ్ళు కొనుక్కున్నారని ఈ బంగారపు షాప్ వాళ్ళు చెప్పే మాటలకు మోసపోయి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడం కోసం 1,00,000 చెప్తారు. మనం కూడా పోటీ పడితే బాధపడేది మనము, మన కుటుంబమే కదా. ఓకే, మరి అందరూ రేపు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, చక్కగా అక్షయ తృతీయ పండుగ జరుపుకోండి. మీ అందరికీ నా హృదయపూర్వక అక్షయ తృతీయ శుభాకాంక్షలు.